సిగరెట్టు మందు తాగి మీరు చచ్చిపోతే చచ్చిపోండి, కానీ మీ ఫ్యామిలీస్ని ఎందుకు చంపుతారు? మీకోసం కాపైనా మీ ఫ్యామిలీస్ కోసమైనా సిగరెట్టు మందు తాగడం మానేయండ్రా సామి. అమ్మా శాన్వి ఏమైందమ్మా? అసలు మన శాన్వినేనా అది? ఏం చేస్తుంది అక్కడ? నాకు అదే అర్థం అవడం లేదు. ఏదైనా పూజ చేస్తుందంటావా? పూజ చేయాలంటే గుడికి వెళ్తారు, కానీ ఏదో తేడాగా ఉంది. చేతబడి ఏమైనా చేస్తుందేమో. అంటే ఆ సెటప్ అలానే ఉంది కదా. నాకేమో కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయేమో అనిపిస్తుంది. ఏంటి ఏవో ప్రాబ్లమ్స్ అంటున్నారు? ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు. కాఫీ తీసుకోండి రా, ఎంతసేపు పట్టుకోవాలి? శాన్వి మ్మ్. నేను ఎక్కడికి వెళ్ళావు? నిన్న మీ దగ్గరికి వద్దామని బయలుదేరానా, సడన్గా హెడేక్ స్టార్ట్ అయింది. అబ్బా తల పగిలిపోయేంత నొప్పి. అలా ట్యాబ్లెట్ వేసి పడుకున్నానా, అలానే నిద్రపోయాను. లేచేసరికి సాయంత్రం అయింది. నిన్నంతా ఇంట్లోనే ఉన్నావా? అడవి, చెరువు
శాన్వి అయ్యో కప్పు పగిలిపోయింది. ఇందాకేదో అంటున్నారు. ఏం లేదు, వీడికి ఏదో పని ఉందంట, వెళ్ళి చూసుకొని వస్తాం. శాన్వి ఏంట్రా విచిత్రంగా ప్రవర్తిస్తుంది? చెప్పానుగా ఏవో కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయని. ఒకవేళ మనం ఏమైనా భ్రమపడుతున్నాం అంటావా? దాన్ని ఏదో అంటారు బావ ఇంగ్లీష్లో. హాలిసినేషన్. అదే అదే. మనది హాలిసినేషన్ అయితే మరి ఆ వీడియో ఉండదు ఏంటి బే, అది కూడా హాలిసినేషనా? అయితే కన్ఫర్మ్ బావా, దాని బ్రెయిన్ దుబ్బేసినట్టుంది, గట్టి కొట్టేసినట్టున్నావు. అస్సలు ఇదంతా నీ వల్ల వచ్చిందిరా. ఎన్నాళ్ళెలా ఎన్నేళ్ళెలా అని మమ్మల్ని రెచ్చగొట్టి అక్కడ తీసుకెళ్ళు. బాగుందిరా, చాలా బాగుంది. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు నన్ను అంటే ఎలా? నేనేం చేశాను బే? సరిపోయింది సంబరం. నువ్వేం చేసావో నీకు గుర్తులేదు, ఇప్పుడు అది ఏం చేస్తుందో ఎక్కడికి వెళ్తుందో దానికి తెలియదు. మధ్యలో మాకేంటి బాధ? అరుస్తున్నావేంట్రా? అరుస్తారా? అరుస్తా. అయినా మీదకి వస్తున్నావు ఏంట్రా? ఆ రోజు ఏదో మూడ్లో ఉండి వదిలేసా, ఇప్పుడు మడతేటొస్తాను రోయ్. రారా, దమ్ముంటుందా? రే వద్దు, ఆవేశపడ. ఆవేశం నా ఒంటి పేరు, ఆక్రోషం నా ఇంటి పేరు. పేరులో ఉన్న ఆవేశం బయటకు వచ్చి గర్జిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఈరోజు నీకు చుక్కలు చూపిస్తారా? ఇప్పుడు ఏం చేద్దాం బా? ఆ బిల్డింగ్ ఓనర్ అడ్రస్ దొరికింది అన్నావుగా, ఒకసారి వెళ్ళి కలుద్దాం, ఏదైనా క్లూ దొరకచ్చు. ఆ డీటెయిల్స్ మన రాజుగారి దగ్గర ఉన్నాయి. ఆడే చెప్పాడు ఆ బిల్డింగ్ గురించి. ఆడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? డైవర్స్ తీసుకుంటున్నాడంట. ఆ పని మీద బిజీగా ఉన్నా అన్నాడు. అదేంట్రా, పెళ్ళే నెల కదా అయింది, అప్పుడే డివోర్స్ ఏంటి? పత్తాపారే లెక్కవైపోతే అలానే ఉంటుంది మరి. అయినా వాడి గురించి మనకెందుకులే బా. నువ్వు శాన్విని బాగా చూసుకో, నేను మనకు కనుక్కొని చెప్తాను. ఎక్కడికి వెళ్ళావు? నువ్వెప్పుడు వచ్చావు? నువ్వు బయటికి వెళ్తున్నప్పుడే వచ్చాను, పిలుస్తుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోయావు. ఎక్కడికి వెళ్ళావు? ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాను. డిన్నర్కి వెళ్దామా? ఇప్పుడే ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తినేసి వస్తాను. ఓకే, నో ప్రాబ్లం. గుడ్ నైట్. అర్జున్, నన్ను అనుమానిస్తున్నావా? అదేం లేదు, నువ్వు డిన్నర్కి రానన్నావని డిసప్పాయింట్ అయ్యానంతే. అయినా అలా అడుగుతావేంటి? ఏమో అర్జున్, ఈ మధ్య నీ ప్రవర్తన నాకు అలానే అనిపిస్తుంది. అది అప్పుడు, అండ్ ఐఎమ్ రియల్లీ సారీ. అప్పుడు ఏం చేస్తున్నానో నాకే తెలియని సిచ్యువేషన్ అది. అప్పుడు కాదు అర్జున్, ఇప్పుడు కూడా నీ చూపులు నన్ను అనుమానంతో వింటాను. అది అనుమానం కాదు శాన్వి, నీకేమవుతుందో అని భయం. నాకేమవుతుంది అర్జున్, నేను బాగానే ఉన్నాను కదా. నీకు ఎలా చెప్పాలి? ఆ మిర్రర్ తెచ్చిన దగ్గర నుంచే సమస్యలు మొదలయ్యాయి.
అప్పుడు నేను, ఇప్పుడు నువ్వు. నేనా? నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు. అయినా నేనేం చేస్తున్నాను? ఒక్కసారి నిన్ను నువ్వు గమనించుకో సాన్వి. చాలా మూడీగా ఉంటున్నావు. నీ చుట్టూ ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా ఏదో లోకంలో ఉంటున్నావు. అసలు ఈరోజు ఏంటో గుర్తుందా? ఏంటి? ఈరోజు నా బర్త్డే సాన్వి. ఓ సారీ అర్జున్, మార్నింగ్ నుండి బాగా హెడ్ఏక్గా ఉంది. మేబీ అందుకే మర్చిపోయి ఉంటా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అయినా ఏంటి అర్జున్ నువ్వు నేనేదో ఇంపార్టెంట్ విషయం మర్చిపోయినట్టు ఇంత గొడవ చేస్తావు? జస్ట్ బర్త్డేనే కదా. ఏంటి మేడం ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నారు? ఈరోజు మా బుజ్జి అర్జున్ బర్త్డే కదా, అందుకు. నా జీవితంలో నాకు ఏదైనా స్పెషల్ ఉందంటే అది నువ్వే అర్జున్. నీకు సంబంధించింది ఏదైనా నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ స్పెషల్. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, యు ఆర్ రైట్. జస్ట్ బర్త్డేనే కదా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. రేపు మీట్ అవుతాం. ఓకే. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? సైకియాట్రిస్ట్ దగ్గరికి. అర్జున్ కార్ ఆపు. ఏమైంది? స్టాప్ ది కార్. పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? అయినా ఇప్పుడు ఎందుకు సైకాట్రిస్ట్ దగ్గరికి? అక్కడికి వెళ్ళే వాళ్ళంతా పిచ్చి వాళ్ళు కాదు సాన్వి. ఏమో నీ అంత నాలెడ్జ్ లేదు, నాకు తెలిసింది ఇంతే. అయినా ఏంటి నువ్వు నిన్నేమో బర్త్డే విషయం చెప్పలేదని ఇంటికి వచ్చి గొడవ పడ్డావు. ఈ రోజేమో నన్నే పిచ్చిదాన్ని చేసి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నావు. అరే ఎప్పుడు చూసినా నా వెంటే ఉంటావు, వేరే పనేం లేదా నీకు? నన్ను వదిలే. వదలను సాన్వి, వదలను. అయినా నీ ప్రాబ్లం ఏంటో నీకే తెలియదు. ఒంటరిగా ఎక్కడికో వెళ్తున్నావు, అడిగితే ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు. ఎప్పటికప్పుడు కళ్ళు తిరిగి పడిపోతున్నావు, సరిగా నిద్రపోవడం లేదు. అరే నీకు ఎలా చెప్పాలి? ఒక్క సెకండ్. అర్జున్, ఇది ఇది అది నువ్వే సాన్వి. ఆ రోజు అడిగితే ఎక్కడికి వెళ్ళలేదన్నావు. అసలు అది నాకు గుర్తు కూడా లేదు. అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. నిజంగా నాకేం గుర్తుకు లేదు అర్జున్, బిలీవ్ మీ. ఐ నో, ఐ బిలీవ్ యూ అండ్ ఐ లవ్ యూ. మేడం, మీరు ఒక 2 minutes బయట వెయిట్ చేయండి.
తన మెడికల్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి, కానీ దేనికో తను మెంటల్గా బాగా స్ట్రెయిన్ అవుతుంది. అదేంటనేది తెలియాలి. ఇట్స్ వెరీ రేర్ కేస్. దీని మీద ఇంకా స్టడీ చేయాలి. ఓకే. మీరు మాత్రం తన యాక్టివిటీస్ అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఏదైనా అబ్నార్మల్ ఉంటే వెంటనే ఇన్ఫామ్ చేయండి. వీ హోప్ వీ సాల్వ్ ఇట్. భయంగా ఉందిరా. ఏం కాదురా, నేనున్నాగా. ప్రశాంతంగా పడుకో, సరేనా? హలో, బా చెప్పరా. బా వినపడుతుందా? వినపడుతుంది, చెప్పరా. రాజుగారు రేపు కలుద్దాం అన్నాడు. కెఫేకి వచ్చా. సరేరా. ఎరా ఆవేశ్, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు కదా, ఎలా నడుస్తుంది? ఇంకా లేదురా, చెప్పా కదా అక్కడికి వెళ్ళాకే ప్రాబ్లమ్స్ వచ్చాయని. చెప్పారా బాబు. అయినా ఏంట్రా అర్జున్, ఎక్కడ ఏం దొరికితే అది తీసుకొచ్చిమనేట్రా? ఆ విషయం వదిలే, అడ్రస్ ఇస్తున్నావా లేదా? అరే నేను ఏమన్నానరా అంత కోపం ఇప్పుడు? నువ్వేం మారలేదురా బాబు అసలు. అరే ఆవేశం, నీకు అడ్రస్ సెండ్ చేస్తున్నాను చూడరా. పంపించాను, చూసుకో అడ్రస్. థ్యాంక్స్ రా. మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు లేరా? అవునరా అర్జున్, శాన్వి బాగానే ఉందా? ఏదో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుందని చెప్పాడు వీడు. అయినా వదిలేసి వేరే అమ్మాయిని చూసుకోవడం మానేసి ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని దూరంగా పోవాలరా, అప్పుడే ప్రశాంతంగా ఉంటాం. నన్ను చూడు, పెళ్ళైన నిలవకుండానే డైవర్స్కి అప్లై చేశా, మరో అమ్మాయిని లైన్లో పెట్టా. అయినా ఈరోజు ప్రపోజ్ చేసి రేపు ఓయేకి తీసుకెళ్లే రోజులు ఇవే. అయినా నువ్వు మారనంటే అలా రా బాబు. అయినా నా మాట విని వేరే అమ్మాయిని చూసుకో. అది సాన్వి కాదురా, నీ పైలట్ సిని. ఎనోఫ్ రా, ఫ్రెండ్ అవని ఇప్పటివరకు ఆగాను. ఇంకొక మాట మాట్లాడినా చంపేస్తాను నేను. ఏంట్రా అన్నావు? వదిలేయాలి తనని. తన చెయ్యి పట్టుకుంది వదిలేయడానికి కాదు, జీవితాంతం తనతో కలిసి నడవడానికి. వేద మంత్రాల సాక్షిగా మాకు పెళ్లి కాకపోవచ్చు, కానీ నా మనస్సాక్షిగా తను నా భార్య. అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసారా నీకు? ప్రేమ అంటే ముద్దులు, హగ్గులు, ఓయరుములు కాదురా. ప్రేమ అంటే ఒకరిపై ఒకరికుండే నమ్మకం, నీకు నేనున్నాననే భరోసా. ప్రేమ అంటే బాధ్యత. అయినా నీలాంటి వాళ్ళకి ఇవన్నీ అర్థం కావరా? అరే ఆవేశ్, పదరా. రేయ్, నమస్తే మేడం. నమస్తే, కూర్చోండి. అదే మేడం, రాజు కాల్ చేశాడు కదా, వైజాగ్లో హౌస్. మేము కొద్ది రోజులు ఆ ఇంట్లోనే ఉన్నాం. మొదట్లో అంతా బాగానే ఉంది, కానీ రాను రాను ఏమైందో తెలీదు. అస్సలు మనశ్శాంతి లేకుండా పోయింది. ప్లేస్ మారితే ఏమైనా కలిసి వస్తుందేమో అని ఆ ఇంటిని అలానే వదిలేసి మేము ఇక్కడికి వచ్చేసాం. అంతా వాస్తు ప్రకారమే కట్టించాం, కానీ ఎందుకు అలా అయిందో ఇప్పటికీ అర్థం కావట్లేదు. మేడం, ప్రాబ్లం ఆ ఇంటిది కాదు. మీరు ఆ ఇంట్లో ఒక మిర్రర్ని వదిలేసి వచ్చారు, గుర్తుందా? ప్రాబ్లం దానివల్లే వచ్చి ఉంటుంది. మిర్రర్? గుర్తొచ్చింది, మా చెల్లి తనతో పాటు ఒక మిర్రర్ తీసుకొచ్చింది. మీరంటుంటే నాకు నిజమే అనిపిస్తుంది.
తను ఆ ట్రైబల్ ఏరియాకి వెళ్ళి వచ్చినప్పటి నుండే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మొదలయ్యాయి. అయితే ఒకసారి మీ సిస్టర్ని పిలవండి. తను ఇక్కడ లేదు. మరి ఎక్కడుంది? తను చనిపోయి 5 years అవుతుంది. వాట్? తను ఎలా చనిపోయింది మేడం? తను ఒక జర్నలిస్ట్. ట్రైబల్స్ మీద ఏదో డాక్యుమెంటరీ తీద్దామని పాడేరు వెళ్ళింది. అక్కడే తనకు ఒక అతను మిర్రర్ ఇచ్చాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చాక చాలా డల్గా ఉండేది. ఎవరితోనూ కలిసేది కాదు. అడిగితే మా మీద అరిచేది. పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఉండేది. డాక్టర్ దగ్గరికి కూడా తీసుకెళ్ళాం కానీ లాభం లేకపోయింది. ఒకరోజు సూసైడ్ చేసుకుని. ఐఎమ్ సారీ మేడం, మీ సిస్టర్ విషయంలో మీరేం చేయలేకపోయారు. ఇప్పుడు అదే ప్రాబ్లంతో మరొక అమ్మాయి ప్రమాదంలో ఉంది. తనని ఎలాగైనా కాపాడుకోవాలి. ఆ మిర్రర్ ఇచ్చిన వ్యక్తి గురించి మీ సిస్టర్ ఏమైనా చెప్పిందా మీకు? అతను పాడేరులోనే ఉంటాడని చెప్పింది. చూడడానికి విచిత్రంగా ఉంటాడట. పేరు ఏదో చెప్పింది. బైరాగి. అడ్రస్ ఏమైనా? పాడేరులోనే ఉంటాడని చెప్పింది. ఇంకేం చెప్పలేదు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అతని పేరు తప్ప మనకి ఇంకేం తెలియదు. ఎక్కడైనా వెతుకుతాం. పేరు తెలిసింది కదా, ఎక్కడున్నా వెతికి పట్టుకుందాం పద. ఇతను అడుగుదాం. అన్నా ఇక్కడ బైరాగి ఎవరు? బైరాగా? మీరెవరు? నా పేరు అర్జున్. ఎక్కడి నుంచి వచ్చారు? ఆయనతో కొంచెం పని ఉండి వచ్చాం, ఒకసారి కలాలి. అవునా? ఇలా స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తిరిగి పైకి వెళ్ళండి. పాత బిల్డింగ్ ఉంటుంది, అక్కడ ఉంటారు. రైట్ అన్న. థ్యాంక్స్ అన్న. ఆడిప్పుడు ఏకలు పాకలు ఉన్నాడు. అరే నేను డాన్సింగ్ చేస్తాను రా. నువ్వు రోజు మాకు కళ్ళు తాపిస్తున్న దేవుడు అనయా. నువ్వు ఏదైనా చెయ్యి, నీకడ్డేటి. అవునన్నయ్య, నువ్వే ఈ అడవికి కింగువే. నీకేటి అనిపిస్తా చేసేయ్. తమ్ముళ్ళంటే మీలా ఉండాలిరా. అరే సాంబా, మంచి మ్యూజిక్ పెట్టుకోరా. అరే 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 గుండె జారి కళ్ళంతయ్యింద నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యింద అరే అన్నయ్య ఇక చాలా అన్నయ్య, రా. కూర్చో అన్న, తాగు తాగు. వేసి కాళ్ళు వస్తున్నాయి, తాగు. అరే నాకు ఆ పిల్ల కావాలరా. కళ్ళు అయిపోని ఎల్లు అట్టుకొచ్చేద్దాం. అవసోస్
కళ్ళు తాగినంత ఈజీ ఏట్రా ఆ పిల్లనట్టుకు రావడం. ఏటన్నయ్య అలా అంటావు? నీకోసం ఏటైనా చేస్తాం. అవునన్నయ్య, నీకోసం నా పానాలని ఇచ్చేస్తా. ప్యానాలు ఇచ్చేస్తావా? ఏటి చేసుకోవాలరా నీ ప్యానాలు? నేను నీ ప్యానాలు తీసుకెళ్ళి తాకట్టెడితే ఒక కుండడు కళ్ళు అయినా వస్తుందారా? అదేంటి అన్నయ్య అంత మాట అనేసినావు? అరే ఓ సాంబా, ఇక్కడ ప్యానాల కన్నా డబ్బుకే విలువ ఎక్కువ. అయినా మీరేం బాధపడకండి. ఆ ఇలేకర పిల్లకి మా ముత్తాత చేసిన అద్దాన్ని ఇచ్చిన ఏదో రోజు మా ముత్తాత కదా నిజమని తెలుస్తుంది. అప్పుడు బోల్డ్ అండ్ డబ్బులు మన దగ్గరే ఉంటాయి. అసలు ఆ రోజుల్లో మా ముత్తాత ఏదనుకుంటే అది అయిపోయేది. అబ్బో శాన్ గొప్పోళ్లే మా ముత్తాత. ఓరి బాబు, నువ్వు మళ్ళీ మొదలు పెట్టేశావు అన్నయ్య. అది కాదురా మా ముత్తాత. నీకు దండం పెడతా అన్నయ్య, మీ ముత్తాత గురించి మాత్రం చెప్పు మాకు. అది కాదురా అన్నయ్య, మా అయ్య పొలం కాడికి రమ్మన్నాడు, మేము పోయొస్తా. నీకో దండం, నీ తాతకో అరే దండం. సాంబా రే, నేను వెళ్తానన్నయ్య. నా కోసం లక్ష్మి ఎదురు చూస్తూ ఉంటుంది. అరే సూరి, నువ్వు కూడా అన్నారా? పొండ్రా పొండి, తాగుబోతున్నాయా అల్లారా. ఏదో రోజు మా ముత్తాత కదా నిజమని తెలుస్తుంది, అప్పుడు చెప్తారా మీకు? బైరాగి అంటే మీరేనా? నేనే, చెప్పండి. కొన్నేళ్ళ క్రితం ఇక్కడికి ఒక టీవీ ఛానల్ నుంచి ఒక అమ్మాయి వచ్చింది. మీరు ఆ అమ్మాయికి ఒక మిర్రర్, అదే అద్దం ఇచ్చారు కదా? నేనే ఇచ్చిన. ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయింది. ఓరే ఎంత పని అయింది? ఇప్పుడేటి దినం భోజనాలు పిలవడానికి వచ్చారా? రేయ్ నువ్వు ఆగు. వైరాగి, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాం. చెప్పండి స్వామి. నువ్వు అమ్మాయికి ఇచ్చిన అద్దం నీకు ఎక్కడిది? అది నీకు ఎవరిచ్చారు? అది నాకు ఎవరిలా, అది మా ముత్తాత ఆస్తి. నీ ముత్తాత ఆస్తి ఇది నీ దగ్గర పెట్టుకోకుండా అమ్మాయికి ఎందుకు ఇచ్చావు? రేయ్ నువ్వు ఆగు, నేను మాట్లాడుతున్నానుగా. ఇంకేంటి బావ ఆగేది? వీళ్ళ తాతే సచ్చి దెయ్యమై అద్దంలో ఉన్నాడు. ఓ స్వామి, నోటికి ఏదో అది మాట్లాడుతున్నావే. మా ముత్తాత ఎంత గొప్పడో తెలుసా నీకు? చెప్తా ఇనుకో, అవసరం అందైనప్పుడు అన్నీగా ఉండాలి. ఏడ దొరికాడు స్వామి నీకు? అబ్బే రేయ్ నువ్వు నోరు మూసుకో కాసేపు. వాడి మాటలు పట్టించుకోకు. మేము నిన్ను ఎందుకు కలవడానికి వచ్చామో తెలియాలంటే అసలు ఏం జరిగిందో నీకు తెలియాలి. చెప్పండి స్వామి. తాత, నువ్వు నిజం, నీ కథ నిజం. స్వామి, ఇన్నాళ్ళు నేను మా ముత్తాత గురించి చెప్తా ఉంటే ఎవరు నమ్మలే, పైగా నన్ను పిచ్చోడన్నారు. అరే సూరిగా, సాంబిగా రా, ఇప్పుడు చెప్తా మీకు. అయ్యా బైరాగి సార్, మీకు ఒక దన్నం. అసలు మీ ముత్తాత ఎవరు? ఈ అర్థం కథ ఏంటి? వివరంగా చెప్పండి ప్లీజ్. కావాలంటే మీకు డబ్బులు ఇస్తాం. ఎవడకు కావాలి స్వామి నీ డబ్బు? నేను మీకు సాయం చేస్తా. చేసినాక నాకు ఏటి కావాలో అడుగుతా. అడిగినప్పుడు మాత్రం నేను ఏది అడిగితే అది కాదనుకుంటే ఇయ్యాలి. మహా అయితే వీడేమడుగుతాడు? 4 బీడీలు అడుగుతాడు, ఇచ్చేద్దాం. బైరాగి సార్ మాకు ఓకే. అది సామి మగోడు మాట అంటే. ఇప్పుడేటి ఆ అర్థం గురించి మీకు తెలియాలా, అంతే కదా? అంతే అంతే. అది మీకు తెలియాలంటే ముందు మా ముత్తాత గురించి తెలుసుకోవాలా. మా ముత్తాత గురించి మా తాత రాసిన పుస్తకం ఒకటి ఉంది, మీకు చూపిస్తా. రండి 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 రండి.